మనకి ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీలో ఈ క్వెషన్ ఇవ్వడం జరిగింది. మనకి 9 గంటల 8 నిమిషాలకు గంటలు, నిమిషాలు, సెకండ్లు క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. సాధారణంగా మనం 9.08 అంటే మనం చెప్పేదేంటి 9 గంటల 8 నిమిషాలు అని చెప్తాం. కానీ సెకండ్లతో పాటు కూడా మనం చెప్పాలి. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు మీరు బాగా గమనించండి. చాలా ఈజీగా ఉంటది. 0.8 అంటే దీన్ని ఏ రకంగా రాసుకోవచ్చు? ఫస్ట్ మనం 9 అంటే అవుతుంది మనకి అవర్స్ అనేది అవుతుంది. గంటలు అనేది అవుతుంది. ఓకే. ఇక్కడ పాయింట్ ఉంది కదా! మనకి ఇప్పుడు నిమిషాలు కావాలి కాబట్టి దీన్ని 0.08 ఇది గంటల్లోకి వస్తది కదా! దీన్ని మనం మినిట్‌లోకి మార్చాలంటే మనకి గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు ఉంటది కదా! కాబట్టి ఈ రకంగా చేసేటప్పుడు మనకేమవుతుంది? 6 8 జర్ ఎంత? 48 వస్తది. అంతే కదా! 48 నెక్స్ట్ ఈ 0 అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. ఇక్కడ యాడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 2 పాయింట్ల తర్వాత మనం ఏం చేయాలి? పాయింట్ పెట్టుకోవాలి. 2 పాయింట్ల తర్వాత అంటే ఇక్కడ వస్తది. అంటే దీని అర్థం ఏంటి? 4 మినిట్స్ వచ్చింది అని అర్థం. ఏంటిది? 4 మినిట్స్ అనేది రావడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఇంకా పాయింట్ తర్వాత మనకేముంది? ఇంకా మనకి 0.80 అనేది ఉండడం జరిగింది. ఇదేంటిది? ఇది మినిట్స్ ఉంది. ఓకే. 0.80 అనేది మినిట్స్ ఉంది. దీన్ని మనం సెకండ్‌లో కన్వర్ట్ చేయాలంటే మనకి ఒక నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. కాబట్టి ఇప్పుడు మనం చూసుకుంటే ఎంతొస్తది? 4800 2 పాయింట్స్ తర్వాత మనం పాయింట్ పెట్టేసుకోవాలంటే 48 వచ్చింది. అంటే 48 సెకండ్స్ అనేది రావడం జరిగింది. ఈ టోటల్‌గా చూసుకుంటే మనం 9.08ని ఎలా రాసుకోవచ్చు? 9 గంటల 9 అవర్స్ నెక్స్ట్ ఎన్ని మినిట్స్ వచ్చింది? 4 మినిట్స్. ఇక్కడ ఎన్ని సెకండ్లు వచ్చింది? 48 సెకండ్స్ అనేది రావడం జరిగింది. కాబట్టి మనకు ఆన్సర్ ఎక్కడుంది? 9 గంటల 4 నిమిషాల 48 సెకండ్స్ అనేది వచ్చింది కాబట్టి 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీరు క్యాలిక్యులేషన్ ఈ రకంగా చేసేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకుంటే 1.8 గంటలను మీరు గంటలు, నిమిషాలు, సెకండ్లో ఎలా రాస్తారని ఇచ్చారు. మనం ఆల్రెడీ చెప్పాము. 1.85 ఇచ్చాడు కాబట్టి ఇందులో 1 అనేది ఏమవుతుంది మనకి? అవర్ అవుతుంది. నెక్స్ట్ మనం 0.85 అవర్ ఇది. ఓకే. ఆల్రెడీ 1 తర్వాత మనకి పాయింట్ తర్వాత 0.85 అనేది అవర్ వచ్చింది. దీన్ని మినిట్స్‌లో కన్వర్ట్ చేయాలి. ఒక నిమిషం గంటలో ఎన్ని నిమిషాలు ఉంటాయి? 60 నిమిషాలు ఉంటాయి. కాబట్టి మనకి నిమిషాలు కావాలంటే ఇప్పుడు ఎంతొస్తది? 6 5 జర్ ఎంత? 33 8 6 జర్ 48 3 ఎంత మనకి? 51 వచ్చింది. అంటే 51 ఇది ఒక 0 యాడ్. అంటే 2 పాయింట్స్ తర్వాత 0 పెట్టేసుకుంటే మనకి ఎంత వస్తది? 51 మినిట్స్ వస్తది. ఇంకా మనం సెకండ్‌లో కన్వర్ట్ చేయడానికి ఏమైనా ఉందా? లేదు. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? 1 అవర్ 51 మినిట్స్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే. ఈ పాయింట్ తర్వాత మనకి ఏదైనా నెంబర్ ఉంటే అప్పుడు మనం సెకండ్‌లో కన్వర్ట్ చేయడానికి అవుతుంది. ఏమీ లేదు కాబట్టి జీరోస్ ఉన్నాయి కాబట్టి అక్కడికి అది మనం విడిచిపెట్టవచ్చు. 1 అవర్ 51 మినిట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్‌లో ఉంది కాబట్టి అదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీరు 5.37 గంటలు ఇచ్చాడు మనకి. అయితే దీన్ని గంటల్లోన, నిమిషాల్లోన మరియు సెకండ్‌లో ఎలా రాస్తారు అనేసి మనకు క్వెషన్ ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చాడు మనకి? 5.37 అవర్స్ అనేసి ఇచ్చేసాడు మనకి. మనం సాధారణంగా దీన్ని ఏమని చెప్తాం? మనం 5 గంటల 37 నిమిషాలని చెప్పేస్తాం కదా! కాబట్టి 5 గంటల 37 నిమిషాలు ఉంది. ఇది మన కరెక్ట్‌గా ఉంది కదా అనేసి ఇది మీరు టిక్ చేసేసుకోండి. ఎందుకంటే మనకి సెకండ్‌లో కూడా అడుగుతున్నాడు కాబట్టి ఆలోచించి పెట్టాలి అదే. ఓకే. మనకి 5 గంటల 37 నిమిషాలంటే మొదటిది మాత్రం మారదండి. 5 గంటలని అలాగా రాసేసుకోండి. నెక్స్ట్ 5 గంటలు అయిపోయిన తర్వాత ఇక్కడ 0 లెక్క మనం క్యాలిక్యులేట్ చేసేసుకోండి. 0.37 అవర్స్‌లో ఉందనుకుందాం ఇది. ఓకే. మినిట్స్‌లోనైతే 37 మినిట్స్ అని చెప్పేస్తాం. అవర్స్‌లో చెప్పాలనుకుంటే 0.37 అవర్స్ అని పెడతాం. అలాగే మనకి గంటలో ఎన్ని నిమిషాలు ఉంటాయి? 60 నిమిషాలు ఉంటాయి. ఓకే. నిమిషాలకు కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇప్పుడు 0.37ని 60 మినిట్స్‌లో మనం నిమిషాలకి ఎలా కన్వర్ట్ చేస్తాం? ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే 6 7 జర్ 42 2 4 ఉంటుంది. 6 3 జర్ 18 4 22 మనకి 2 పాయింట్లు ఎక్కడ పెట్టుకోవాలి? 2 నెంబర్ల తర్వాత పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ 22 అంటే దీన్ని ఏ రకంగా రాసుకోవచ్చు? 22 పాయింట్ వచ్చింది కాబట్టి
22 మినిట్స్ అని రాసేసుకోవచ్చు. అయితే పాయింట్ తర్వాత కూడా మనకి నెంబర్స్ ఉన్నాయి. దీన్ని ఏ రకంగా రాసుకోవచ్చు? 0.20 రాసుకోవచ్చు. ఇదేంటిది? మనకి ఇది మినిట్స్. దీన్ని సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే 1 నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి ఇప్పుడు దీన్ని చేస్తే ఎంత మనకు వస్తుంది? మల్టిప్లికేషన్ చేస్తే 1200 వస్తుంది. 0.2 తర్వాత పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? 12 సెకండ్స్ అనేది రావడం జరిగింది. అంటే టోటల్గా చూసుకుంటే 5 గంటల 37 నిమిషాలు ఎలాగ రాసుకోవచ్చు మనం? 5 గంటలు తర్వాత మనకి నిమిషాలు ఎన్ని వచ్చాయి? 22 నిమిషాలు వచ్చింది. తర్వాత ఎన్ని సెకండ్లు వచ్చింది? 12 సెకండ్లు అనేది రావడం జరిగింది. ఆప్షన్లో మనకి ఎక్కడుంది? లాస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి అదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.